హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 25. హరి ఇందుమతి రాకను గమనించిన పార్వతి, వచ్చేశారా తల్లి? హరి, ఎంత పొద్దున్నే వెళ్ళారు? ఎంతో అలసిపోయి ఉంటారు. పనులయ్యాయా అని ఆప్యాయంగా అడుగుతుంది. అవునమ్మా, మేము అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి, కొంచెం అలసిపోయాం అని హరి ఇందుమతి ఇద్దరూ దాదాపుగా ఒకేసారి చెబుతారు. హరి స్వరంలో అలసట ఉన్నా ఒక విధమైన సంతృప్తి కనిపిస్తుంది. అక్కడే కూర్చుని ఉన్న సత్యనారాయణ, నీ ప్రాజెక్టు వర్క్కి సంబంధించినవి కొనుక్కున్నావా? డబ్బు సరిపోయిందా హరి అని అడుగుతాడు. ఆ నాన్న, వాటిని కొనగా నా దగ్గర ఇంకా కొంత డబ్బు కూడా మిగిలింది అంటాడు హరి. అవును, ఇంతకీ నేను మర్చిపోయాను, మధ్యాహ్నం భోజనం ఎక్కడ తిన్నారు ఇందు అంటుంది పార్వతి. ఎంతైనా కన్న ప్రేగు పిల్లల ఆకలనే కదా చూస్తుంది. ఆ అమ్మా, అక్కడే చిన్న హోటల్లో భోజనం చేశావమ్మా అంటూ ఇందుమతి కన్నా ముందుగానే సమాధానం చెబుతాడు హరి. ఇందు, నీ పెళ్లి బట్టల గురించి కనుక్కున్నావా అంటాడు సత్యనారాయణ. అతనిలో తెలుసుకోవాలనే ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుమతి తడుముకోకుండా, అవును నాన్న, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఆ టైలర్ ఇంటికి బంధువులు రావటంతో చాలా బిజీగా ఉన్నారు. అందుకనే 1-2 రోజుల్లో వాళ్లే మన ఇంటికి ఫోన్ చేసి చెబుతామని చెప్పారు అని చెబుతుంది. ఆమె మాటల్లో ఎక్కడా కంగారు పడుతున్న తీరు ఉండదు. హరి కూడా ఆమె మాటలకు అవును అన్నట్టుగా తల ఊపుతాడు. ఇది ఒక రకంగా నిజమే. పెళ్లి తేదీ ఆలస్యమైంది కదా, పెళ్లి డేట్కి దగ్గరలో వెళ్తే సరిపోతుంది నాన్న అంటాడు హరి. సత్యనారాయణ తల ఊపి, సరేలే, వెళ్ళి స్నానం చేసి రండి, మీ అమ్మ వేడిగా అన్నం వడ్డిస్తుంది అంటాడు. సరే అని చెప్పి ఇందుమతి తన గదిలోకి, హరి తన గదిలోకి వెళ్తారు. ఇందుమతి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగానే హరి భుజాలపైన పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇందుమతి తన భుజానికి ఉన్న బ్యాగును పక్కన పెట్టి మంచంపై అలవాటుగా కూర్చుంటుంది. శరీరం అంతా నొప్పిగా, కళ్ళు బయలు కమ్మినట్లుగా ఉంటాయి. తెల్లవారుజామున లేచి బైక్పై ప్రయాణించి గంటలు తరబడి మెదడును ఉపయోగించి పరీక్ష రాయటం అనేవి ఇందుమతిని పూర్తిగా అలసిపోయేలా చేస్తాయి. ఇందుమతికి అలసటతో పాటుగా ఒక విధమైన తృప్తి ఆవహిస్తుంది. నేను నా వంతు కృషి చేశాను, నేను బాగానే రాశాను అని ఇందుమతి తనలో తాను అనుకుంటుంది. హరి కూడా తన చెల్లిని ఈ దశ వరకు తీసుకురాగలిగినందుకు ఒక విధమైన సంతృప్తిని పొందుతాడు. అయితే ఈ తృప్తి ఎక్కువసేపు నిలవలేదు. వారి ఇద్దరి మనసులో మళ్ళీ ఆందోళన మొదలవుతుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోతే అప్పుడు నాన్నకు నిజం తెలిస్తే ఏమవుతుంది? పెళ్లి సంగతేంటి? ఈ ప్రశ్నలు వారిద్దరిని వెంటాడుతూ ఉంటాయి. మెయిన్స్ పరీక్ష ఫలితాలు రావటానికి కొన్ని వారాలు పట్టవచ్చు. అంతలోపే పెళ్లి తేదీ దగ్గర పడుతుందని ఇద్దరు మనసులు అనుకుంటూ ఉంటారు. ఇందుమతి బీరువాలోని నైట్ డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. చల్లటి నీళ్లు ఆమె శరీరాన్ని తాకగానే అలసట తగ్గుతుంది. అన్నం తిని నేరుగా పడుకోవాలని అనుకుంటుంది. నిద్రపోతే ఆలోచనలన్నీ మాయమవుతాయని ఆమె అనుకుంటుంది. ఆ రాత్రి ఇందుమతికి, హరికి అలసిపోయి ఉండటం వలన ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఆ రాత్రి కేవలం శారీరక అలసట తీర్చటానికి కాదు, మానసిక ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందటానికి కూడా. తన కలను నిజం చేసుకోవాలని ఆరాటం, తన భవిష్యత్తు గురించి తెలియని ఆందోళన, ఇవన్నీ ఆ క్షణం ఆమె నిద్ర వెనుక దాక్కుంటాయి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రహస్యంగా పూర్తి చేసుకున్న తరువాత ఇందుమతి జీవితం మళ్ళీ మామూలుగా మారుతుంది. ఆమె మనసు లోపల మాత్రం అలసట, ఆశ, ఆందోళన కలగలిసిన అలర్జడి. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. అయితే తన ముందున్న తక్షణ నిజం తన పెళ్లి. పెళ్లి దగ్గర పడుతుండటంతో వారి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పెళ్లికి సరిగ్గా 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ఆ చిన్న ఇల్లు ఇప్పుడు బంధువులు, స్నేహితులతో కలకలలాడుతూ ఉంటుంది.
పెళ్లి పత్రికలు పంచటం, ఇంటి ముందర పచ్చని పెళ్లి పందిరి వేయించటం, వంటల ఏర్పాటు, బంధువులకు వసతి ఇలా ప్రతిదీ సత్యనారాయణ, పార్వతి పర్యవేక్షణలో చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్లు పసుపు దంచటం, పిండి వంటలు చెయ్యటం వంటి పనులతో బిజీగా ఉంటారు. పెళ్లికి వచ్చిన బంధువుల పిల్లలు ఆ పనుల మధ్య పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉంటారు. పార్వతి మొహంలో ఇంతకాలం ఉన్న దిగులు, ఆందోళన తగ్గి ఒక తల్లిగా తన కూతురి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు ఒక విధమైన సంతృప్తి, ఆనందం కనిపిస్తాయి. సత్యనారాయణ కూడా అప్పుడప్పుడు వచ్చి పెళ్లి పనులను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన బంధువులతో, స్నేహితులతో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇల్లంతా ఎంత సందడిగా ఉన్నా ఆ సందడి మాత్రం ఇందుమతి మనసును తాకలేదు. ఆమె శరీరం పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్న ఆమె మనసు మాత్రం తాను రాసిన ఎగ్జామ్ హాల్ మరియు ఇంకా విడుదల కాని రిజల్ట్ పైనే ఉంటుంది. నాకు ఉద్యోగం వస్తుందా? నాన్న ఒప్పుకుంటాడా? ఈ విషయం గురించి నాకు కాబోయే భర్త కృష్ణ ఏమంటాడో? ఇలాంటి ప్రశ్నలు ఆమె మెదడులో నిరంతరం సన్నని గాలుల్లా తిరుగుతూనే ఉంటాయి. ఆమెను లోపల కుమిలిపోయేలా చేస్తూ ఉంటాయి. బయటికి మాత్రం నవ్వుతూ అందరితో కలిసి పనులు చేస్తున్న ఆమె కళ్ళల్లో ఒక తెలియని ఆందోళన, భారమైన ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆమె పడుతున్న మానసిక ఒత్తిడి ఆమెకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఇందుమతికి హరి హాస్టల్ నుండి ఫోన్ చేస్తాడు. ఇందు, ఎలా ఉన్నావు? భయపడకు, నేను మరొక 2 రోజుల్లో ఇంటికి వస్తాను అని ధైర్యం చెప్పినా హరి మాటలు ఆమె మనసులోని భయాన్ని పూర్తిగా తొలగించలేకపోయేవి. పగలంతా పనుల్లో ఉండి రాత్రి అందరూ నిద్రపోయాక తన గదిలోని కిటికీ దగ్గర నిల్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ గడిపేది. నా భవిష్యత్తు కూడా అంతు చిక్కని ఆ ఆకాశములాగే ఉందేమోనని. ఈ పెళ్లి తరువాత నా కలలు కనుమరుగైపోతాయేమోనని భయంతో ఆమె మనసులో అనుకునేది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య తనతో పాటుగా ఒక పంతులుగారిని వెంట పెట్టుకుని సత్యనారాయణ వాళ్ళ ఇంటికి వస్తాడు. రాఘవయ్య వచ్చి రాగానే సత్యనారాయణ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. రాఘవయ్యతో వచ్చిన పంతులు కాబోయే వియ్యంకులు ఇద్దరికీ కొన్ని సలహాలు, సూచనలు చేస్తాడు. ఇంతలో ఇందుమతి వచ్చిన బంధువులకు భోజనం పెడుతూ ఉన్న పనిలో ఉంటుంది. ఆమెకు కాబోయే మామగారు వచ్చారని తెలియగానే ఇందుమతి బయటకు వస్తుంది. ఇందు, మీ మామగారికి, పంతులు గారికి నమస్కారం చెయ్యమ్మా అంటుంది ఇందుమతి తల్లి పార్వతి. సరే అని చెప్పి లోపల ఆందోళన ఉన్నా బయటికి మాత్రం ప్రశాంతంగా కనిపించటానికి ప్రయత్నిస్తూ రాఘవయ్య కాళ్లకు నమస్కరిస్తుంది. రాఘవయ్య ఆమెను చూసి చిరునవ్వు నవ్వి, బాగున్నావా తల్లి? త్వరలో నువ్వు మా ఇంటి కోడలివి అని అంటాడు. ఇందుమతి చిన్నగా తల ఊపి నవ్వుతుంది. తరువాత పంతులకు కూడా నమస్కారం చేస్తుంది ఇందుమతి. ఆమె మనసు మాత్రం ఆందోళనతో దడదడలాడుతుంది. పార్వతి వంటగది నుండి చల్లటి మజ్జిగను తీసుకువచ్చి రాఘవయ్యకు, అతనితో పాటు వచ్చిన పంతులకు ఇస్తుంది. ఇద్దరూ మజ్జిగ తాగిన తరువాత రాఘవయ్య ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతాడు. సత్యనారాయణ, ఒక చిన్న విషయం. కృష్ణ, ఇందుమతుల పెళ్లికి ముందుగా అన్నీ శాస్త్రయుక్తంగా చెయ్యాలి. మా ఇంట్లో ఒక చిన్న పద్ధతి ఉంది. పెళ్లికి ముందు వధువు కొన్ని రకాల పూజలు చేసి తన మనసును పూర్తిగా పెళ్లికి అంకితం చెయ్యాలి. పెళ్లి తరువాత ఇందుమతి పూర్తి సమయాన్ని మా కుటుంబానికి, కృష్ణకి కేటాయించాలి. అందుకే పెళ్లికి ముందు ఆమెకు ఏ ఇతర ఆలోచనలు దృష్టిలో ఉండకూడదు. ఈ 10 రోజులు ఆమె పూర్తిగా పెళ్లి పనులకు అంకితం కావాలి అని రాఘవయ్య చాలా స్పష్టంగా, గంభీరంగా చెబుతాడు.
అతని స్వరంలో ఒక విధమైన ఆజ్ఞ వినిపిస్తుంది. ఆ మాటలు వినగానే సత్యనారాయణ, పార్వతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సరే రాఘవయ్య, మీరు చెప్పినట్లే ఇందుమతి ఇప్పుడు పెళ్లి పనులపైనే దృష్టి పెడుతుంది అంటూ చెబుతాడు సత్యనారాయణ. ఇందుమతి కృష్ణల పెళ్లి జరిగే రోజు రానే వచ్చింది. సత్యనారాయణ ఇంటి ముందు వేసిన పందిరి, అందులో అలంకరించిన పెళ్లి మండపం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మండపాన్ని రంగురంగుల పూల దండలతో, అరటి ఆకులతో, మామిడి తోరణాలతో, మెరిసే కరెంటు దీపాలతో అలంకరిస్తారు. మధ్యలో వేద మంత్రాలు చదవటానికి వీలుగా అగ్నిగుండం, దాని చుట్టూ కూర్చోవటానికి చెక్కపీటలు సిద్ధంగా ఉంటాయి. మండపం ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. మండపానికి క్రింద ఎటు చూసిన బంధువులు, స్నేహితులు, ఊరిలోని జనమంతా ఎంతో సందడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇందుమతి దగ్గర ట్యూషన్కు వచ్చే పిల్లలు కొత్త బట్టలు వేసుకుని పరుగులు తీస్తూ ఆటలాడుకుంటూ ఉంటారు. మండపానికి ఎటు చూసినా నవ్వులు, కబుర్లు, సంతోషం కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మంగళ వాయిద్యాల హోరు చెవులకు చిల్లులు పడేలా మారుమ్రోగుతూ ఉంటాయి. సన్నాయి, నాదస్వరాలు, డప్పులు, తాళాలు, శబ్దాలు గ్రామం నలుమూలలా వినిపిస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు పెళ్లి ఇంటికి ఒక పండగ వాతావరణాన్ని, సంప్రదాయబద్ధమైన కళను తీసుకువస్తాయి. పురోహితులు ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒకవైపు పెళ్లికి వచ్చిన బంధువుల విందుకు బూరెలు, కూరలు, అప్పడాలు, సాంబార్తో సువాసనలు గుప్పుమంటూ ఉంటాయి. ఎటు చూసిన చందనం వాసన, కొత్త బట్టల మెరుపు. ఇక ఒకవైపు సత్యనారాయణ, పార్వతి పెళ్లికి వచ్చిన అతిథులను పలకరిస్తూ, ఏర్పాట్లను చూసుకుంటూ తీరిక లేకుండా ఉంటారు. వారి ముఖాలలో కష్టంతో కూడిన ఆనందం, తమ కూతురికి మంచి జీవితం లభిస్తుందన్న తృప్తి స్పష్టంగా కనిపిస్తాయి. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తేనే కదండి నేను కూడా వీడియోస్ వెంటనే పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.